మహేష్ కుమార్ గౌడ్ గారితో నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టించి లెక్కలో స్టేట్ ఎక్కిపోయింది సార్ అనలేదు కానీ సార్ ఇక్కడ ఎవరు చేసినా సార్ ఎందుకంటే కంచెట్టి చేసిండు సార్ ఒక విషయం నేను చెప్తా అందరు చేసినా నేను చెప్తాను అదే అంటున్నా మమ్మల్ని దయచేసి ఆరేపల్లి చిన్న అని ఎప్పుడు అనుకోకండి సార్ చెయ్యలేరు అని అదే చెప్తున్నాం మేము అందుకోసం అని చెప్తున్నాం దయచేసి ఇక్కడ చేసిన ఫస్ట్ లలిత అక్క తెచ్చిన అప్పుడు ఆమె ఇదైంది దయచేసి ఇంకా అమృతపూర్ గంగా ఒకసారి మమ్మల్ని మర్చిపోయిండు ఓళ్ళు నగేజన్లు తోలుకరాలి తోలుకరాకుంటే దాన్ని 150 ఓట్లతోనే కొడుతున్నాడు చెప్పి నాకు చెప్తున్నా నేను ప్రతి చెప్తున్నాను ఆయాసాలకు చెప్తున్నా చెప్తాడు కదా పదే చెప్పినా నేను చెప్పినా నేను చెప్పాను అన్నాను ఇక్కడ టైం లేదు అక్కడ కలెక్టర్లో అందుకని మీరు కలుసుకోవడము చాలా సంతోషం ఏదున్నా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ మేము పట్టుకుంటాం చాలా గ్రామాలలో
చాలా చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా ప్రేమతో కూడుకున్న వాళ్ళు, మరి నమ్మకస్తులు. ఇవాళ నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కొంచెం ఆలస్యమైంది మీ గ్రామానికి రావడానికి, కానీ మరి ఒట్టి చేతులతో పోవద్దని చెప్పి ఈరోజు మీకు చిరకాల కోరిక ఉండే ఈ ఆరేపల్లి నుండి ముల్లంగికి రోడ్డు, దానికి 1,70,00,000 ఇలా రోడ్డు శాంక్షన్ చేయించుకుని టెండర్ అయిపోయి స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. అదేపాటు మన పిల్లలు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ లేదంటే అంగన్వాడీ స్కూల్ కూడా 12 లక్షలతో అంగన్వాడీ స్కూలు. తర్వాత మొన్న మీరు అందరూ అడిగితే ఒక 20 ఇళ్ళు ఇచ్చినాం, దాంట్లో 10-12 కట్టుకుంటున్నారు, మిగతా ఇంకా కట్టుకుంటలేరు అని అన్నారు. సో కట్టుకోకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇంకా కావాలంటే అందరు కూడా ఎవరికి ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాం. సో ఆరేపల్లి గ్రామము నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి మీకు అందరు కూడా తెలుసు, ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, ఇంకా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కానీ, మనప్పుడు కూడా అన్ని విధాలు మనం ప్రోత్సాహం అందించినాం. కొన్ని సీసీ రోడ్స్ ఇచ్చినాము, ఇక్కడ శ్మశాన వాటికి రోడ్ ఇచ్చినాము. సో ఈ విధంగా ఆరేపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో, ఇది మన ఊరు పెంటనేనా సార్, మాది చిన్న గ్రామం కానీ మరి తక్కువ అంచనా వేయకండి, మరి మమ్మల్ని చిన్న చూడ కూడా అన్నారు. లేదు మీరు చిన్న గ్రామం అయినా చాలా మీరు అంటే నాకు భారీ మెజారిటీతో మంచిగా గెలిపించారు, నాకు మంచి ఓట్లు వేసారు. మీ రుణం ఎప్పుడు కూడా నేను ఉంచుకొని మిమ్మల్ని ఎప్పుడు అదేం లేదు, మా హృదయంలోనే ఉంటారు మీరు. అన్ని విధాలు అన్ని గ్రామాలకి ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధనే మీ గ్రామం మీద ఉంటుంది. అదే ఈ గ్రామం అడాప్ట్ చేసుకోమంటున్నాం. ఆ రోజు కూడా చెప్పినాము, ఈ గ్రామంలో అందరు కూడా ఇల్లు లేని అందరికీ ఇల్లు ఇస్తాం, ప్లాట్లు లేని అందరికీ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఇక సీసీ రోడ్స్, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా శ్మశాన వాటికి ఆ రోజు రోడ్ ఇచ్చినాము. ఇలా ఈ ముల్లంగి రోడ్ అయిపోతే ఇంకా మిగతా అన్ని కూడా చూద్దాం. అంగన్వాడీ స్కూల్ అయిపోతుంది, మన పిల్లలు కూడా ఎటు పోయే అవసరం లేదు, ఇప్పుడు నేనే చదువుకోవచ్చు. సో ఇదంతా ఉంది. ఇంకా తర్వాత అదే ఇప్పుడు నేను ఎక్కువ టైం లేదు, అక్కడ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది, అందుకని మీతో కలిసిపోదాము అని వచ్చిన. చాలా సంతోషం. ఏది ఉన్నా మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మేము బట్టి ఉంటుంది. మన వాళ్ళందరూ లీడర్లు ఉన్నారు ఇక్కడ, అందరు పేరు పేరున అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇంత చిన్న గ్రామం అయినా నేను గెలవాలా అని చెప్పి నాకు 20,000 రూపాయలు ఇచ్చి పంపించినారు. చాలా గ్రామాలలో కొంతమంది ఏంటంటే సార్ మేము లేని వాళ్ళం మాకేమి ఇస్తారని అడిగి, కానీ మీరు మాత్రం మీరు గెలిచిరండి తర్వాత ఏదైనా పని చేయండి, కానీ మీరు అయితే గెలిచిరండి అని చెప్పి 20,000 రూపాయలు ఇచ్చారు. అది మర్చిపోలేను. ఇప్పుడు తమ్ముడు ఇద్దరు కూడా సన్మానం చేశాను, సాయిలు చిరంజీవి, వాళ్ళ కుటుంబాలకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. సో అదేం లేదు, మళ్ళీ వస్తాను. ఇంకా అన్నీ కూడా ఏదున్నా మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళలాగా అనుకోండి. నేను 15 సార్లు ఉన్నాడు మాకు పెద్దదికి, ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఉంది, మేము అన్ని విధాలు చూసుకుంటామని మీ ముందు మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను.